యాకోబు ఒకడేనా? యాకోబు ప్రేమించడానికే యాకోబు ఒకడేనా కదా? ఇప్పుడు ఆ వాక్యం నుంచి ఎవరు వచ్చినా కానీ దేవుడు ఒకటే మాట్లాడదు, అందరికీ సమానం. అర్థమవుతుందన్నమాట. లేదా ఏమన్నాడు? ఇశ్రాయేలు జనాంగం అంతమంది ఉంటే యాకోబు అని పిలిచాడు. ఇప్పుడు ఇంతమంది జనాంగం ఉంటే అందులో నుంచి ప్రధాన పాత్రలో నేను అని పౌరులు తప్పేమో ఉన్నా కదా చెప్పాలి. ఇప్పుడు యాకోబు ఒకటి పేరు పెట్టి దేవుడు పిలిచినప్పుడు ఆ ఇశ్రాయేలు జనాంగంలో ప్రధాన పాత్ర పౌలు నేనే పాత్రను ఒప్పుకుంటూ ఏ సమయం ఉందా? అక్కడ నిర్దోషం కనబడుతూ ఉంది. తన అతిక్రమంలో ఏదైతే తెలుసా పరిణామం పొందుతున్నాడు. కృపావర విషయంలో ఆయన గురించి ఇదే మాట్లాడుతున్నాడు. 11 ఉన్నాడు. ఇప్పుడు చదవం బలాత్మకం యాలేక దేవుడు తన కృపావరణ విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడు. ఎందుకు చేయాలి? వీళ్ళు ఎందుకు క్షమించాలి అనేటువంటి మనస్తత్వం ఆయనకు ఉండదు. తన యొక్క వారు ఎంతటి పాపి అయినా కానీ అతను రక్షించాలని చూస్తారు. ఎందుకని? అతను నిజమైనటువంటి రక్షకుడు. అందుకంటే ఈ రోజు చెప్తూ ఉంది, మనకు ఇవ్వబడిన పాఠం చెప్తూ ఉంది, నీ దేవుడు ఎలా కూడా తెలుసా? నిజ రక్షకుడు. నీ కొరకు ఏదైనా చేయగలడు. అందుకే ఇప్పుడు ఏమంటే పిలుస్తున్నటువంటి 7వ వచనం చేసి పిలుపు పద్ధతిలో వచ్చారు. నాకు కూడా నేను సూచించిన వారిని నామం పెట్టబడిన వారందరినీ రప్పించు అన్నాడు. ఎవరిని తెలుసా? చెప్పబడిన వాళ్ళతో చెప్తున్నాడు. నా నామం పెట్టబడిన వారు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని నామం పెట్టుకున్న వాళ్ళే. ఎవరంటారు? ఎవరైతే నా దాసులుగా ఉండబోతున్నారో, ఎవరైతే నాకు విశ్వాసులుగా ఉండబోతున్నారో, ఎవరైతే నాకు బిడ్డలుగా ఉండబోతున్నారో వాళ్ళందరినీ పిలిపించండి. వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నాను? నిజమైనటువంటి రక్షణ ఇవ్వబోతున్నాను. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే నా జనాంగంలో పిలువబడుతున్నారో, ఎవరైతే నా బిడ్డలుగా పిలవడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళందరినీ పిలిపించండి. వాళ్ళని గొప్ప చేయబోతూ ఉన్నాను. వాళ్ళ బానిసత్వం నుంచి విడిపించబోతూ ఉన్నాను. ఎలా పిలుస్తాడు దేవుడు? ఎలా పిలుస్తాడంటే పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు సభ్య సమావేశానికి వాక్కులు దాఖలైన నిజమైనటువంటి దేవుడు యెహోవాయే ఇప్పుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి నువ్వు రావాలి. రాని తెలుసా? నశించిపోతాం, పతనమైపోతాం. ఆ వాక్యమే అనేక మంది ప్రవక్తలు చేసేది తెలుసా? ప్రకటించారు. ఆ సువార్తనే ఆ వాక్యమే ప్రకటించారు. ప్రకటించబడినప్పుడు అంగీకరించబడిన వారు దేవుని చేత రక్షించబడ్డారు. అంగీకరించిన వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు. ఇప్పుడు నిజరక్షకుడు అందరినీ ప్రేమించాడు. నీవు మాత్రమే ఆనందించాడంటే నా పేరు పెట్టబడిన అంటే నన్ను ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా శీఘ్రంగా కావచ్చు. వాడు పండు ముసలైన బాల్య వ్యవస్థలో చిన్న కుమారులైన ఎవరికైనా సరే నిన్ను మనసులో వదిలిపోతే కనుక నేను వాళ్ళని రక్షించబోతున్నాను. అలాంటి వాళ్ళు ప్రధాన పాపేటువంటి దేవుడిని ఉల్లేఖించినటువంటి వారే పౌలు. ఇప్పుడు పిలిపిలికి ఆయన పత్రిక రాస్తూ ఇక్కడ చాలా విషయాలు చెప్పారు. టైం కాబట్టి క్లుప్తంగా చెప్పారు. పిలిపి పత్రికలు వచ్చాయి. పిలిపి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదువుతాం ఒకసారి. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేచి ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సంత రక్షణ కొరకు కొనసాగించుతున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నాకు ఆమె చెప్పడం వస్తారు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు గారు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నాడు? ఫిలిప్పీ సంఘాన్ని చెప్తున్నాడు. అసలు ఇది ఎలాగా దేవుడు తెలుస్తున్నాడు అంటే కనుక కోపంతో రోషంతో దేవుని మీద రగిలిపోతున్న
అంత క్రూరు ఒకసారి కింద పడిపోయినాడు. ఎవడు ప్రభువా నువ్వు అన్నాడంటే, ఎవరన్నా ఎవడో నువ్వు అని అడిగాడు. నేను హింసించుకున్నటువంటి యేసునని చెప్పాడు. చేతులు మారిపోయినాయి. ఎప్పుడు హింసించాను నేను అంటే, ఎప్పుడు బాధ పెట్టింది అంటే కనుక నా ప్రజలైనటువంటి వారిని ఎవరిని బాధ పెట్టినా, నా బిడ్డలైనటువంటి వారిని ఎవరి మీద చెయ్యేసినా, ఎవరి మీద వేసినట్టు, ఎవరి మీద వేసినట్టు నువ్వు దేవుడి బిడ్డగా ఉన్నావు అనుకో, నువ్వు నిజమైనటువంటి విశ్వాసంగా ఉన్నావు అనుకో, నువ్వు లోకరక్షణ కుమారునిగా విధేయత చూపి జీవిస్తున్నావు అనుకో, నీ మీద తీయేసిన వాడు ఎవరికైనా తీయేసినట్టు దేవుడి మీద తీయేసినట్టే. దుర్భాగ్యం అంటాడు, నేను ముట్టిన వాడు నా కన్నులను ముట్టినట్టే. దేవుని కన్నులను ముట్టగలమా? మీ పక్కన వాళ్ళు కన్నులను ముట్టుకుంటూ ఒకసారి కొడతారా? ముట్టి ముట్టని ఏం చేస్తారు? మంచి చెక్కలు లేకపోతే కొడతారంటే. ఎందుకని అంత బాధ? నవ్వు కూడా చెప్పలేదు ఈ మాట. అని దేవుని కట్టులో వేలు పెట్టి పడవడానికి ఎవరికైనా ధైర్యం ఉందా? ఆ శాస్త్రం చేశాడు కదా బాధ్యతేమో, కానీ ఆ రోజు దేవుడు ఏం తెలుసా? తన కృపావరం నాకు ఇచ్చాడు. ఇప్పుడు క్షమింపాలని పాపాలు చేసినటువంటి నాకు నా అతిక్రమం గురించి వేసి ఏమని తెలుసా? ఇప్పుడు నుంచి నువ్వు నా సేవ చేయాలంటే. ఎవరిని? పౌలు గారు సేవ చేస్తుంటే ఇప్పుడు ఆ సేవ ఎలా చేయాలి తెలుసా? మరణానికి పాత్ర